ప్రజలారా నమస్తే. మరి సీమరాజన్న ఇయ్యాల ఒక ఆనిముత్యమసొంటి ఈ వీడియో మనం ముంగటికి పట్టుకొచ్చిండు. ఏంటంటే జగనన్న శివాల కాడికి పోయి గిట్ట నవ్వుతున్నాడు అని ఒక మంచి వీడియో పట్టుకొచ్చిండు. అంటే నార్మల్గా నవ్వుతూనే ఉంటాడు, నవ్వు నాలుగు విధాల మంచిది, నాలుగు విధాల చేటిగిట అని అంటుంటారు. మరి శివాల కాడ పోయినప్పుడు ఇట నవ్వుకం ఏందో మనకి ఇంతవరకు అర్థమవుతలేదు. దాని గురించి సీమరాజన్న ఆయన మాటలలో చెప్తాడంట. ఇన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇగో ఈనూరి సంజీవ్ రెడ్డి మృతి చెందినాడు. ఆయన కాడిపి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్తా అన్న ఏ విధమైనటువంటి నటన మళ్ళా ప్రారంభించినాడో ఒకసారి మనం వీడియో ద్వారా చూద్దాం. చూడండి అయినా ఈ వీడియో మన జగన్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనసులు నవ్వించేటువంటి కమిడియన్ మన జగన్మోహన్ రెడ్డి గారు. చూడ నవ్వటమా మళ్ళీ చచ్చిపోయి ఓళ్ళు ఏడుస్తా ఉంటే ఈ నవ్వడం ఏందయ్యా, ఈ కథ ఏంటి? ఇంకా మారడు ఏమిటిది పవనం ఏంది? ఇంకొక వీడియో కూడా చూడండి. ఆ సంజీవ్ రెడ్డి చచ్చిపోయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అనుకుంటారా? ఈ కథ ఇదే ఇచ్చుడు మొదలు పెట్టాడు. అప్పుడే నవ్వడం మొదలు పెట్టాడు స్వామి. శవాల దగ్గర నవ్వు, శవాల దగ్గర చనిపోయిన వాళ్ళు కలిపి నవ్వటము, అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా నవ్వించాడు. ఇద్దుడు చూడమ్మా, ఇద్దుడు నవ్వటం చూడు. ఇద్దుడు అన్నేమో వెనకాల బాధపడతాడు. ఎందుకంటే అన్న ఎప్పుడు బాధే కదా, ఇట్లా నోటిగా బాధపడతాడు. సంజీవ్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ తెలియజేసిన తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న స్పెషల్ గా హెలికాప్టర్ వేసుకొని బెంగళూరుకి పోతా ఉన్నాడు. ఎందుకు పోతున్నాడు బెంగళూరుకి? ఏంది కథ? ఏంది మెహర్బానీ? ఎవడి కాళ్ళు వద్దే దానికి పోతున్నాడు బెంగళూరుకి? ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అన్న భారతి గారు దేనికి హెలికాప్టర్ లో బెంగళూరు ప్రయాణం కట్టారు? ఇప్పుడు అందువేటు బెంగళూరు ఏంది కథ? దేనికి అనుకుంటున్నారో మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా పోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని ప్రయాణం చేసినారు హైదరాబాద్ నుంచి. ఈ రోజు ఇక్కడ మరణం అనంతరం అడిగి ఆయనకి సంతాపం తెలియజేసి వాళ్ళ కుటుంబానికి ఈ రోజు బెంగళూరుకి జరిగిపోతున్నాడు. బెంగళూరులో ఏమన్నా ఉండేటువంటి ప్యాలెస్ లో ఉండేటువంటి నల్లదనాన్నంతా బయట దేశానికి తరలించడానికి పోతున్నాడా? లేదు, బెంగళూరులో ఉండే ప్యాలెస్ లో ఉండే డాక్యుమెంట్లన్నీ వేరే చాటుకి ఏమన్నా తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? ఏంది కథ? ఏంది మెహర్బానీ? అదేవిధంగా బెంగళూరులో మనకు ఉండేటువంటి వ్యాపారాల్లో కొద్దిగా దెబ్బతిన్నట్టుగా మనకు అంతా ఉన్న సమాచారం ప్రకారం అన్నకి ఏదైతే బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయో, లిక్కర్లు ఫ్యాక్టరీలు, అదేవిధంగా కొన్ని ప్రముఖమైనటువంటి ఫ్యాక్టరీలు కూడా మనకు ఉన్నాయనేటువంటి సమాచారం కూడా తెలిసింది. వీటిని కూడా కొద్దిగా దెబ్బతీసే ప్రయత్నంలో అన్న కాళ్ళు విసరడానికి పోతున్నాడని మనకు అందినటువంటి తాజా సమాచారం అయితే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ బెంగళూరులో మనం ఉన్నటువంటి ప్యాలెస్ లో కొద్ది రోజులు సేవ తీరిన తర్వాత ఏమన్నా మళ్ళా రాష్ట్రానికి వచ్చాడా, లేకంటే అంటే లండన్ హాస్పిటల్ అని చెప్పి పోయేమన్నా అక్కడనే స్థిరపడేటువంటి ఆలోచనలు ఏమన్నా జగన్మోహన్ చూసారు కదా వీడియోలా ఏం చెప్పిండు సీమరాజన్న. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడన్నా, ఎంత కఠినస్తుడైనా ఎవడన్నా చచ్చిపోతే వాళ్ళ ఇంటోళ్ళని చూసి అన్న ఒక ఏడవకుండా ముఖమైన జర సప్ప పెట్టుకుంటారు. మరి మన జగనన్న విషయానికి వస్తే ఆడ సాగుకు అయ్యిందే కాదు, ఆయన నవ్విందే కాదు, వాళ్ళ బంధువులన్నింటినీ నవ్విస్తున్నాడు. మరి ఆయన పార్టీకి పోయిండా, క్లబ్కు పోయిండా, లేకపోతే ఏమైనా కామెడీ షోకి పోయిండా, ఏమి అర్థమవుతలే అన్న విధంగా అయితే మన సీమరాజు అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఆందివే బెంగళూరు అంటే అని పోతున్నావు, ఆడికి ఎందుకు పోతున్నావు అంటే గిట్లా ప్రశ్నిస్తున్నాడు. మరి ఆడున్న ప్యాలెస్లో దాచుకున్న నల్లధనానికి ఇట్లా విదేశాలకు తరలించనికైనా, లేకపోతే ఇంకెవరన్నా బడా ఎవరైనా ఉంటారు కదా బడా చెయ్యి ఉన్నోళ్ళు అలా కాలొత్తానికే పోతున్నావా? ఏంటికి పోతున్నావు? నీకు పోవాల్సిన అవసరం ఏమున్నదంటే ఇట్లా మీ పార్టీ పెద్ద సీమరాజనని అడుగుతున్నాడు. మరి నువ్వు ఏం సమాధానం చెప్తావు అనే విషయం ఆ విషయం పక్కన పెడితే మరి గిట్ల ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఆడికి పోయి నవ్వుతుండొచ్చా అంటే నువ్వు నవ్వుతావు. ఆబ్వియస్లీ ఎట్లా అంటే నవ్వు నాలుగు విధాల మంచిది అంటారు, నాలుగు విధాలు చేయటానికి ఇట్లా అంటారు. మరి నువ్వు ఆడ చచ్చిపోయిన తర్వాత నువ్వు పోయి నవ్వుతున్నావు అంటే దానికి ఏం అర్థం మాకైతే తెలియదు. సో మరి మీకేమైనా తెలిసి ఉంటే మీరు ఇట్లా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం.